పాఠశాల నిర్మాణం ద్వారా ప్రాథమిక స్థాయి నుండే ఆంగ్ల మాధ్యమ విద్యను విద్యార్థిని విద్యార్థులకు అందించి కార్పొరేట్ స్థాయి విద్యను వారికి అందించి వారి భవితవ్యానికి బాటలు వేసేటువంటి కార్యక్రమమే ఈ ప్రాథమిక పాఠశాల భవన ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమం. ఇక్కడ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం, కొద్ది రోజులలోనే పాఠశాల నిర్మాణం పూర్తి చేసుకొని బాలల భవితవ్యానికి బాటలు వేసుకోవడానికి ఒక సాకార రూపమే ఆకారం దిద్దుకోబోతుంది. కొద్ది క్షణాలలో సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. విచ్చేసినటువంటి శ్రీ గూడూరు ప్రవీణ్ గారు, చైర్మన్ జౌలి శాఖ వారికి స్వాగతం పలుకుతోంది. అలాగే ఎంతోమంది రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో తమదైన శైలిలో భాగం పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొద్ది క్షణాలలో సభ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కవుల కళాల గలాలు జాలువారు చోటు ఇది, మనసు ఎరిగి మమత కలిగి బాలల భవితను కాంక్షించే కుదురుపాక ఇది. అలాంటి కుదురుపాకలో ఒక చక్కని కార్యక్రమం రూపుదాల్చింది. అదే ప్రాథమిక పాఠశాల ప్రాంగణ శంకుస్థాపన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి మండల ప్రజాప్రతినిధులకు, కుదురుపాక నీలోజిపల్లి గ్రామ ప్రజాప్రతినిధులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతోంది వేదిక. శ్రీ కేశవరావు లక్ష్మీబాయి గార్ల స్మారకార్థం వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారి చేతుల్లో రూపుదిద్దుకున్నటువంటి రూపుదాల్చినటువంటి నడతను గుర్తు చేసుకుంటూ వారి అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం సిఎస్ఆర్ నిధులతో కుదురుపాక గ్రామం వేదికగా ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ స్థాయి విద్యను పసి కుసుమాలకు అందించాలనే సదుద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అందరం స్వీయ క్రమశిక్షణ పాటిద్దాం. మా విద్యార్థులంతా చక్కని విద్యార్థులు. ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులందరూ చాలా చక్కని క్రమశిక్షణ కలిగి ఉన్నారు. ఎవరు కూడా అల్లరి చేయరు. వారి గురించి కార్యక్రమం రూపుదాల్చింది, వారి గురించి కార్యక్రమం కొనసాగుతుంది. వారందరినీ గమనించడానికి, వారి పిల్లల్ని చూడడానికి విచ్చేశారు తల్లిదండ్రులందరూ కూడా. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ గురించి స్వీయ క్రమశిక్షణతో బుద్ధిగా శ్రద్ధగా కార్యక్రమాన్ని అంతా ఆస్వాదిస్తారు మా కుదురుపాక గ్రామానికి సంబంధించిన ప్రాథమిక స్థాయి మరియు ఉన్నత స్థాయి విద్యార్థిని విద్యార్థులు. ఎంతోమంది త్యాగాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రూపుదాల్చుకున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో భాగంగానే సిఎస్ఆర్ నిధులతో 2 కోట్ల రూపాయలతో కుదురుపాక గ్రామం వేదికగా ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం